హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమీరా ఆషు సిస్టర్స్. 10 minutes ఈజీ రెసిపీ మిల్ మేకర్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక బౌల్లో మిల్ మేకర్ తీసుకొని బాగా మరుగుతున్న వాటర్ని మిల్ మేకర్లోకి వేస్తే మిల్ మేకర్ సోక్ అయ్యి మనకి బాగా సాఫ్ట్గా అవుతాయి. ఒక 5 minutes సోక్ చేసుకోవాలి. 5 minutes అలాగే వదిలేసామనుకోండి బాగా సోక్ అయ్యి ఉంటాయి, సాఫ్ట్ అయ్యి ఉంటాయి. 5 minutes అయిపోయిన తర్వాత ఈ మిల్ మేకర్స్ అన్నీ స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతాను వచ్చేసిద్ది. మిల్ మేకర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండ్ నా దగ్గర ఇన్స్టెంట్ గోబీ మంచూరియా ప్రీమిక్స్ ఉంది. నేనైతే అది యూస్ చేస్తున్నాను. ఆ ప్రీమిక్స్ కొంచెం వేసుకొని మసాలా వేసిన తర్వాత కొన్ని వాటర్ని కూడా స్ప్రింకిల్ లాగా అంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మొత్తము మిల్ మేకర్కి మసాలా మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఒక్కొక్క మిల్ మేకర్కి మసాలా మొత్తం బాగా పట్టాలి. మిక్స్ చేసుకుని కాసేపు అలాగే ఏం చేయాలంటే మనం ఆ మసాలాని ఒక 5 minutes అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక ప్యాన్లో అందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మిల్ మేకర్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. క్రంచీగా వస్తాయండి, బాగా వస్తాయి. అంతే, మిల్ మేకర్ పకోడీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రమీరా ఆషు సిస్టర్స్.